morning, everyone. Thank you for coming. And thank you for Narasimha sir for giving me this wonderful opportunity. Sir, మిగతా వాళ్ళు వీడియోస్ స్టాప్ చేసుకోండి. ఒక చిన్న వేలో మీకు డిస్టర్బెన్స్ ఉండొద్దు. ఒక 2 minutes లో నేను స్టార్ట్ చేసేస్తాను. యా 1 second. Sir, yes, sir. Yeah, sir. Thank you, sir. Thank you for waiting, all of you. No problem. ఈరోజు కొద్దిగా ఒక 1-2 minutes డిస్టర్బ్ అయినా కానీ ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే ఐఎమ్ ద హోస్ట్. నేనే అందరికీ లాగిన్ చేయాలా, ప్లస్ దాంతోపాటు మీ మీటింగ్ కూడా కండక్ట్ చేయాలా. ఓకే, నో ప్రాబ్లం. యా సో ఈరోజు మనం తీసుకునే టాపిక్లలో టైప్ ఆఫ్ రిజెక్షన్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, అవునా? సో మెయిన్ థింగ్ అందులో దాంతోపాటు కూడా మీకు అనుకునే ఒక దాంట్లో నా పేరు రియాజ్ అండి. ఐఎమ్ ఫ్రమ్ ప్రొద్దుటూర్. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే స్టడీస్ కంటిన్యూ అయినాయి, ఇక్కడే జర్నీ కూడా స్టార్ట్ చేశాను. అండ్ దీంతో పాటు మోర్ ఎవర్గా నేను స్టార్ట్ చేసిన దాంట్లో, సార్ వినపడుతుందా? హలో హలో సార్ వినపడుతుందా? Maximum leaders present of sir. Please carry on, sir. యా సార్, థ్యాంక్ యూ సార్. Yeah. సార్ నా పేరు రియాజ్ సార్. ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ ప్రొద్దుటూర్. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే జర్నీ చేస్తూ స్టార్ట్ చేసుకుంటూ వన్ బై స్టెప్స్ నా స్టడీస్తో పాటు ఇక్కడికే వచ్చాను. అండ్ దాంతోపాటు మోర్ ఎవర్గా దీనికంటే ముందు ఒక 4.5 years డిఫరెంట్ బ్యాంక్ సెక్టార్స్లో వర్క్ చేసిన బ్రాంచ్ సేల్స్ మేనేజర్ పొజిషన్లో ఉన్న వ్యక్తిని. అక్కడ తెలుసుకుంది ఒకటే, డబ్బు అనేది ఎక్కడుందండి సార్? ఓన్లీ బిజినెస్ లోనే ఉంది. బట్ బిజినెస్ చూస్తే చాలా రకాలుగా ఉంటాయి. ఎలాంటి బిజినెస్ చేయాలా, ఏం బిజినెస్ చేయాలనేది మనకు ప్రతిసారి డౌట్ఫుల్ గా ఉంటుంది ప్రతి ఒక్కరికి, అవునా? సో ఆ జర్నీలో నాకు ఒక వ్యక్తి పరిచయం అయినాడు. ఆ వ్యక్తి పేరే మిస్టర్ నరసింహ సార్. నేను రఫీ నా అప్లైన్ వేరే బిజినెస్ చేసి చాలా లాసెస్ అయినాము. దాంతో పాటు ఈ బిజినెస్ కూడా మళ్ళీ ఎందుకురా నాయనా అనే ఒపీనియన్ మనది. ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే 2017లో డిసెంబర్లో ఒక్కసారి నరసింహ సార్ తన కార్లో కూర్చొని, నేను బ్యాక్ సైడ్ కూర్చున్నాను, ఫ్రంట్ రఫీ సార్ కూర్చున్నారు. అప్పుడు ఈ బిజినెస్ లో ఫస్ట్ బీవీ టు పీవీ కన్వర్షన్ ప్లాన్ ఎప్పుడైతే ఇన్వైట్ చేశాడో, ఫస్ట్ మనం ఏం చేస్తాం? రిజెక్ట్ చేస్తాం కదా. నేను కూడా అదే చేశాను. ఇది వద్దు, ఇది కాదు, ఇది జరగని పని, ఇది మన వల్ల కాని పని అని అనుకొని దీన్ని రిజెక్ట్ చేశాను. వన్స్ దాంతో పాటు కొద్దిగా ముందు జర్నీకి వస్తూ వన్స్ మళ్ళా ఇదే ఆపర్చునిటీ మన దగ్గర రావడం వల్ల దీనిలో ఈ మధ్యలో నేను గమనించింది ఏమంటే, నా బ్యాంక్ శాలరీ నెలకి 1.5 సంవత్సరం దాటినా కానీ ఒక 2,000 రూపాయలు కూడా పెరగలేదు. కానీ మన నరసింహ సార్ ఇన్కమ్ చూస్తే 60,000 నుంచి 70,000 పెరిగింది. నేను ఈ బిజినెస్ లో కొత్తగా లాగిన్ అయ్యేటప్పుడు నరసింహ సార్ యొక్క హైయెస్ట్ ఇన్కమ్ అండ్ మంత్లీ యావరేజ్ ఇన్కమ్ తీసుకున్నా కానీ 85,000 నుంచి 1,30,000 వరకు వస్తుంది. ఎప్పటికైతే నాకు బిజినెస్ ఇన్వైట్ చేశాడో ఆయన ఇన్కమ్ 30,000 to 40,000 ఉండింది. ఎందుకు ఒకసారి చూడండి, మనం రిజెక్ట్ చేసినా కానీ ఎలా ఉంటుందంటే, దాని ఫర్దర్ గా మీరు ఈ రిజెక్షన్స్ లో తీసుకోకుండా మీరు దీన్ని డిస్కంటిన్యూ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఏమవుతుంది అనేది నేను ఇక్కడ చెప్పబోతున్నాను. అండ్ దాంతో పాటు మీరు బాగా ఆలోచిస్తే, ఎప్పుడైతే నేను మళ్ళా దీన్ని రీలాగిన్ చేసుకొని నేను రఫీ బలవంతంగా వద్దు అనుకున్నా కానీ ఒకసారి ట్రై చేద్దాం సార్ అనే దాంట్లో ఎప్పుడైతే నేను లాగిన్ అయ్యానో, నేను సీరియస్ గా తీసుకున్న డెసిషన్ వచ్చేసి February 7, 2018 అప్పుడు స్టార్ట్ చేసిన జర్నీ. ఆల్మోస్ట్ ఆల్ వన్ బై దీనిలో లాగిన్ అయినా కానీ అరే చేద్దాము, నా జాబ్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడము, దీన్ని సైడ్ గా ఉంచడము, అలా ఒక 2 to 3 months ఇలానే జరిగింది. బట్ యాజ్ అప్లైన్ గా నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను. రఫీ నా దగ్గర లేకపోయినా కానీ, నా ఫ్రెండ్ రఫీ నా దగ్గర లేకపోయినా కానీ, అంటే ఎక్కువగా నా అప్లైన్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంటున్నాడు, నేను ప్రొద్దుటూరులోనే ఉంటాను. నా దగ్గర లేకపోయినా కానీ
అరే నా డౌన్లైన్ అని ఎంతవరకు డెప్త్ గా వచ్చి నరసింహ సార్ నాకు ఒకటే ఒక పని చేపించాడు, ఏంటంటే మోర్ నంబర్ ఆఫ్ మీటింగ్స్ ని అటెండ్ చేపించాడు. అందులో నన్ను ఇంపాక్ట్ చేసిన మీటింగ్ ఏది అంటే మీట్ ద మిలియనేర్. అది నంద్యాలలో జరిగింది విచ్ మంజునాథ్ సార్, అవర్ గ్రేట్ అప్లైన్ మంజునాథ్ సార్తో. ఆ మీటింగ్ వచ్చిన తర్వాత నా థాట్ మారింది, నేను చేసే పని మారింది, ఈ బిజినెస్ ని నేను చూసే వే మారిపోయింది. సో ఏం జరుగుతుందనేది తర్వాత తెలుసుకుంటూ నేను ఫర్దర్ గా స్టడీ చేసి నా హార్ట్ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైందో అప్పుడు అచీవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సో దీని ప్రకారంగా కూడా ఇందులో ఈ రోజు నేను తీసుకునే టాపిక్స్ లో రిజెక్షన్స్ ఎలాంటివి ఉంటాయి, ఆ రిజెక్షన్స్ తో పాటు ఆ రిజెక్షన్స్ ని మీరు కంటిన్యూ చేస్తే ఎలాంటి విప్లవాలు వస్తాయి, దాన్ని కంటిన్యూ చేయకుండా మీరు మిమ్మల్ని ఎలా మెరుగుపరచగలరు అనేది ఒక చిన్న వేలో మనం ఈరోజు మీటింగ్ స్టార్ట్ చేద్దాం. సార్ రిజెక్షన్స్ అంటే ఒకసారి బాగా ఆలోచించండి. ప్రతి ఒక్కరు కామన్ గా మీకు చెప్పే పాయింట్లు ఏమంటే ఇలాంటి బిజినెస్లు సక్సెస్ కావు, ఇలాంటి బిజినెస్లు ఎన్నో వచ్చాయి ఎన్నో వెళ్ళిపోయాయి, సో ఇలాంటి బిజినెస్లకు జస్ట్ టైం పాస్ ఉన్న వాళ్ళు చేస్తారు, ఇలాంటి బిజినెస్ కి ఇండియాలో ఫ్యూచర్ లేదు, ఇలాంటి టైప్ ఆఫ్ రిజెక్షన్స్ వస్తుంటాయి. అండ్ చాలా మందికి చూసాం కానీ మీరు ఏమంటారంటే మెయిన్ థింగ్, అబ్బా ఎన్నో చూసాము ఎన్నో చేసాము, ఇలాంటివి రావు, ఇలాంటివి గ్రో కావు. ఎందుకంటే ఒకసారి మీరు పోర్ట్ఫోలియోగా ఆలోచిస్తే ఎక్కువగా ఇలాంటి సైకలాజికల్ అనేది ఎక్కడ ఉంటుందంటే మన సౌత్ జోన్ లోనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సార్ మన వాళ్ళు ఎట్లా అంటే మన వారి యొక్క సైకలాజికల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే విత్ ఇన్ అ షార్ట్ టైంలో మీరు అనుకుంది మీకు వచ్చేయాలి. దానికి మీరు ఎంత వరకు కష్టపడతారు, ఎంత వరకు ఎఫర్ట్ పెడతారు అనేది ముఖ్యం కాదు. మీరు విత్ ఇన్ అ షార్ట్ లో అందరికంటే మీరే టాప్ లో ఉండాలా, మీరే బాగుండాలనేది ఒక చిన్న థాట్. దీన్ని నేను తప్పుపరచడం లేదు, మనం ఉండే సొసైటీ ఇలాగా తయారైంది కాబట్టి దానివల్ల ఇవి వచ్చిన ఒక చిన్న స్మాల్ సైడ్ ఎఫెక్ట్. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మీరు ఇందులో రిజెక్షన్స్, ఇలాంటి రిజెక్షన్స్ వచ్చినప్పుడు ఈరోజు మనం ఎలాంటి రిజెక్షన్స్ తీసుకుంటూ మనం ముందుకు వెళ్తే ఆ రిజెక్షన్స్ మనం ఎలా చేసుకోవచ్చు అనే దానిపైన మనకు మెయిన్ థింగ్ ఈరోజు మన ట్రైనింగ్. ఓకేనా? అందరికి స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటాను. ఎస్, 1 సెకండ్. అందరికి 1 సెకండ్ అండి. డన్. ఇప్పుడు ఎవరేం చేయలేరు. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి బాగా స్లైడ్ లో అందరికి కనిపిస్తుందా నరసింహ సార్? నరసింహ సార్ మీరు అన్మ్యూట్ లో ఉండండి, నాకు ఎవరో ఒకరు చెప్పనికుంటారు. Yes, clear, sir. No problem. Thank you, sir. సార్ ఇక్కడ చూడండి, మీరు స్లైడ్ బాగా చూస్తే రిజెక్షన్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ బాగా చూడండి. రిజెక్షన్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అని ఉంది సార్. రిజెక్షన్స్ లోనే ఫస్ట్ థింగ్ ఉంది చూడండి, ఇజెక్ట్ అని రెడ్ లో చేశాను సార్. మీరు ఎప్పుడైతే రిజెక్షన్స్ తీసుకుంటారో అప్పటికప్పుడే ఈ బిజినెస్ లో మీరు వెళ్ళిపోతారు, ఫస్ట్ థింగ్. కానీ దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు, దాన్ని ఏమనేది మీకు క్లారిటీ చిన్న ఒక రెక్టిఫికేషన్ లో వస్తే ఈ బిజినెస్ లో మీరు బూమ్ చేయడానికి రెడీ అయినట్లు. రిజెక్షన్స్ అనేవి ప్రతి చోట కామన్ సార్. కామన్ గా రిజెక్షన్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి తెలుసా? జనాలు మీరు అనుకునే దానికంటే మీరు ఎప్పుడైతే వాళ్ళ జోన్ ని డిఫైన్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా కొత్తగా ప్లాన్ చెప్పడానికి వచ్చారు, ఆ ప్లాన్ చెప్పే వ్యక్తి గురించి మీకు మినిమం నాలెడ్జ్, అంటే అతను ఎలా ఆలోచిస్తున్నాడు అనే ఆలోచనను మీరు ఆలోచిస్తే మీరు ఈ రిజెక్షన్ అనేది మీరు మెయిన్ గా అవాయిడ్ చేయొచ్చు. సో దాంట్లో మనం అనుకున్న ఫస్ట్ దాంట్లో చెప్తాను. ఫస్ట్ ఎనలైజ్ దేర్ జోన్. ఒక్కసారి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు వాళ్ళ జోన్ ని ఎనలైజ్ చేయండి సార్. ఇక్కడ జోన్ అంటే ఏమంటే ఒకటే థింగ్ సార్, వాళ్ళు కంఫర్ట్ జోన్ లో ఉండారా, ఫియర్ జోన్ లో ఉండారా, లెర్నింగ్ జోన్ లో ఉండారా, గ్రోత్ జోన్ లో ఉండారా
సార్ ప్రతి వ్యక్తికి ఇది కామన్ సార్. అనలైజింగ్ అనేది, అనలైజింగ్ అంటే ఎలా అంటే జోన్ ఎలా అంటే మీరు కంఫర్ట్ జోన్ లో ఉండాలంటే సార్ మనకి ఏమీ కాదు, మనం చేసుకునేది మనం కరెక్ట్ గా చేస్తున్నాము, దీనివల్ల ప్రాబ్లం లేదు అని మనం అనుకోవడం. ఓకేనా? కంఫర్ట్ జోన్ లో అంటే వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఈ నెలకి ఇది వచ్చు, దీనికి జీతం వస్తుంది, ఈ జీతంలో మనం ఇలా గడిపేయచ్చు, ఇది రెంట్, ఇది కరెంట్ బిల్లు, ఇది మొబైల్ బిల్లు, ఇది డేటా, ఇది నా ఎక్స్పెన్సెస్, ఇది నాకు మిగిలింది, ఇది చాలు, ఇలా ఆలోచించుకునే వాళ్ళు కంఫర్ట్ జోన్. ఫియర్ జోన్ ఏమంటే ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్ లో నుంచి ఒకరికి ప్లాన్ చెప్పబోతారో వాళ్ళు ఫియర్ జోన్ అవుతారు. ఒకటే ఏమంటే ఇది మనకు సక్సెస్ అవుతుందా, ఇది మన వల్ల కాదేమో, ఇవన్నీ మనం చేయలేము, మన వల్ల కాని పని, కంపెనీ కొత్తలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ అయ్యారు, మనం లాస్ట్ లో వస్తున్నాము, ఎప్పుడు వస్తున్నాము, అందరు అచీవ్ అయిపోయినారు కాబట్టి మనం ఇప్పుడు కాలేము. ఇలాంటి ఫియర్ జోన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఫియర్ జోన్ లో ఉంటారు. నెక్స్ట్ థింగ్ ఏమంటే లెర్నింగ్ జోన్. మీరు ఎవరికైనా కానీ చెప్పేటప్పుడు కొందరు లెర్నింగ్ జోన్ లో ఎప్పుడు వస్తారంటే ఈ ఫియర్ జోన్ ని ఎప్పుడైతే ఓవర్కమ్ చేసుకుంటారో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో, మీకు కొత్తగా నేర్చుకోవాలనే ఆలోచన ఎప్పుడు వస్తుందో, లేదు సార్ మనం బాగా చేద్దాం సార్, ఒకసారి చూద్దాము, ఈ లెర్నింగ్ జోన్ ఎప్పుడు వస్తుందంటే ఎక్కువగా బిజినెస్ పీపుల్ మైండెడ్ వాళ్ళకి ఉంటుంది. అండ్ ఐఎమ్ సారీ టు సే కంఫర్ట్ జోన్ ఫియర్ జోన్ జాబ్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా అదే ఫీల్డ్ నుంచి వచ్చాను, బెస్ట్ ఎగ్జాంపుల్ నేను. నెక్స్ట్ గ్రోత్ జోన్ ఎప్పుడంటే మీరు ఎప్పుడైతే లెర్నింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంపిస్తుంది, మీకు ఒక పర్పస్ ఉంటుంది, మీరు మీ డ్రీమ్స్ కోసం ఫైట్ చేస్తారు, మీకు ఒక గోల్ ఉంటుంది, మీరు ఏదైనా సాధించాలి అనే ఒక తత్వం మీలో వస్తుంది. అంటే రేపు ఏమైతుందో తెలియదు కానీ నేను మటుకు సక్సెస్ అవుతాననేది ఒక ఆలోచన మీ మైండ్ లో చాలా బలంగా ఉంటుంది. అదే మనం గ్రోత్ జోన్. ఈ రోజు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం అందరం ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాము అంటే మనము గ్రోత్ జోన్ లో పొందామని మీకు అందరికీ నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఫస్ట్ ఇందులో ఒక 8 పాయింట్స్ చెప్తాను సార్, మీకు రిజెక్షన్స్ ఎలా వస్తే మీరు ఎలా డీల్ చేయాలని. సార్ సింపుల్ చెప్తున్నాను చూడండి సార్. ఫస్ట్ పాయింట్ ఈస్ పీపుల్ ఆర్ నాట్ రిజెక్టింగ్ యూ. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, పీపుల్స్ మీకు ఎవరికైతే మీరు ప్రాస్పెక్ట్ ప్లాన్ చెప్తున్నారో వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం లేదు. అంటే దీన్ని ఇంకొద్దిగా ఫర్దర్ తీసుకుపోతే మీరు చెప్పే ప్రపోజల్ ని మాత్రమే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు రిజెక్షన్స్ వస్తున్నాయంటే వాళ్ళు ఎప్పుడైతే ఫియర్ జోన్ లో లెర్నింగ్ జోన్ లో ఉంటారో వాళ్ళు మీకు ఎక్కువగా రిజెక్ట్ చేస్తారు. అంటే రిజెక్ట్ చేస్తున్నారంటే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం లేదు. ఇక్కడ రియాజ్ ప్లాన్ చెప్తున్నారంటే రియాజ్ ను రిజెక్ట్ చేయడం లేదు, రియాజ్ చెప్పిన ప్లాన్ ను రిజెక్ట్ చేస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మీకు పర్సనల్ గా ఎటువంటి మీ పైన అపోహ లేదు, మీరంటే ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఓన్లీ మీరు చెప్పే ప్లాన్ మాత్రమే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఏమనంటే ఇది వర్కౌట్ కాదు అనే ఆలోచన. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఏదైనా ఒక షాప్కి వెళ్తారు, సూపర్ మార్కెట్ వెళ్తారు, సూపర్ మార్కెట్ లో వెళ్ళి డిఫరెంట్ ర్యాక్స్ లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రోడక్ట్స్ పెట్టుకొని వన్ బై వెళ్తారు, మీకు నచ్చిన ప్రోడక్ట్లు తీసుకుంటారు, తీసుకున్న ప్రోడక్ట్లు మీరు తీసుకొని బిల్ చేపించుకుంటారు. లేదంటే కొందరు అలా తిరిగి ఏది నచ్చకపోతే ఎగ్జిట్ అయిపోతారు. అవునా? అలా ఎగ్జిట్ అయిపోతున్నారు అని ఆ షాప్ ఓనర్ అని కానీ మీరు సూపర్ మార్కెట్ లో ఉన్న వ్యక్తి కానీ మిమ్మల్ని ఏమైనా ఆపి అడుగుతారా, సార్ మీరు ఏం తీసుకోకుండా ఎందుకు వెళ్తున్నారని? వెళ్ళరు కదా, ఎవరిని అడగరు కదా. అలానే పీపుల్స్ కూడా ఈ రిజెక్షన్ తీసుకున్నప్పుడు మీరు కూడా వాళ్ళ పైన పర్సనల్ గా ఎఫెక్ట్ కాకండి. ఒకటి మీరు బాగా గుర్తుంచుకోండి, మీకు ఇక్కడ సింపుల్ గా బిజినెస్ లో రిజెక్షన్ వచ్చిందంటే మీ ప్రపోజల్ ను వాళ్ళు రిజెక్ట్ చేయడం లేదు, మిమ్మల్ని మీరు రిజెక్ట్ చేయడం లేదు, మీ ప్రపోజల్ ను మాత్రమే రిజెక్ట్ చేస్తున్నారు. క్లియర్ అనుకుంటాను ఈ విషయం. ఇది తెలియక చాలా మంది పర్సనల్ గా ఫీల్ అవుతుంటారు. పర్సనల్ గా ఫీల్ అయ్యి ఏదేదో ఆలోచించుకొని నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు కదా, నేను ఇలా చూసుకుంటాను అది చేసుకుంటాను అనుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా రాంగ్. ఎందుకంటే ఇప్పుడు రిజెక్ట్ చేయనోడు మళ్ళైనా మిమ్మల్ని మీకు పాజిటివ్ చేశాను. ఈ వేళ నేనేం చేస్తానంటే ఎప్పుడైతే నన్ను రిజెక్ట్ చేస్తారో నేను వాళ్ళకి నా పర్సనల్ ఒపీనియన్ గా నేను ఒక వాట్సాప్ బ్లాక్ లో బార్డర్ బ్యాండ్ పెట్టుకొని బ్లాక్ బస్ తీసుకొని వాళ్ళని అందరినీ వన్ బై వాళ్ళని అందులో యాడ్ చేస్తాను. ఎవ్రీ మంత్ నేను చేసే యాక్టివిటీని కానీ ఏదైనా కానీ దాంట్లో నిరంతరం వాళ్ళకు పోస్ట్ చేస్తూ ఉంటాను.
ఇది నేను చేసే వాళ్ళకు డీలింగ్ చేసుకునే వన్ ఆఫ్ ద నా ఓన్ ఐడియా. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, సెకండ్ గా మనం ఇక్కడ ఆలోచిస్తే సెకండ్ పాయింట్ ఏమంటే, మనము ఈ రిజెక్షన్స్ ని ఇట్ టేక్ రిజెక్షన్ టు మేక్ సేల్స్. బాగా ఆలోచించండి. మీరు ఏదైనా దాన్ని రిజెక్షన్ తీసుకొనిది మీరు పైకి రాలేరు. అంటే ఏదైనా ఇక్కడ ప్రోడక్ట్ అయినా కానీ మీరు మూవ్ చేయాలనుకున్నాం, మనం నెక్స్ట్ దగ్గరికి వస్తే సేల్ అంటే ఏం లేదు, ఇక్కడ ప్రోడక్ట్ మూవ్ చేయడం. ప్రోడక్ట్ మూవ్ చేయండి, మీరు రిజెక్షన్ రాంది మీరు ప్రోడక్ట్ మూవ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సార్, ఇప్పుడు మీరు ఇందులో బాగా ఆలోచిస్తే రిజెక్ట్ అంటే సింపుల్ ఉంది, మీరు వెళ్ళడం, వద్దనుకొని వెళ్ళిపోవడం, అవునా? ఎస్. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ బాగా చెప్తాను చూడండి. మీరు ఎవరినైతే రిజెక్ట్ చేస్తారో మన బిజినెస్, సార్ నాకు బిజినెస్ ప్లాన్ చెప్పడం ఇష్టం కాలేదు, నో ప్రాబ్లం సార్, మన దగ్గర ప్రోడక్ట్ ఫలానా ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ ని మీరు రికమెండ్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ ని మీరు వాళ్ళకి రికమెండ్ చేస్తే వాళ్ళు తీసుకునే దానికి ఛాన్సెస్ ఉంది. కానీ చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే, ఇట్స్ నాట్ పర్సనల్, ఇది పర్సనల్ గా ఫీల్ అయిపోయి ఆగిపోతూ ఉంటారు. ఇట్ టేక్స్ రిజెక్షన్ టు మేక్ సెల్స్. మీకు రిజెక్షన్ ఎంత మాత్రం ఎక్కువగా వస్తే మీరు అంత సక్సెస్ అయినట్టు సార్. ఫస్ట్ థింగ్, మీకు రిజెక్షన్స్ వస్తున్నాయి అంటే మీకు మీ కంఫర్ట్ జోన్ నుంచి, మీ లర్నింగ్ జోన్ నుంచి మీరు వచ్చినట్లు. మీరు లర్నింగ్ జోన్ లో నుంచి వాళ్ళు కంఫర్ట్ జోన్ లో ఉండారు కాబట్టి మీకు రిజెక్ట్ చేస్తారు. ఆ రిజెక్షన్ అనేది మీరు ఎక్కువగా ఫీల్ అయిపోయి పర్సనల్ గా తీసుకుంటే మీరు ముందుకు వెళ్ళలేరు. మీరు రిజెక్షన్ తీసుకుంటే మాత్రమే మీరు ప్రోడక్ట్ ని, మీరు ఏదైనా కానీ, మీ బిజినెస్ ప్లాన్ ని కానీ, మీ బిజినెస్ కొటేషన్ ని కానీ, ఏదైనా కానీ మీరు మూవ్ చేయొచ్చు ఎదురుగా. నెక్స్ట్ థర్డ్ థింగ్, ఇందులో యా మధ్యలో యాడ్ అవుతున్నారు. ఓకే, యా బాగా గుర్తుపెట్టుకున్న ఇంపార్టెంట్ థింగ్, దే ఆర్ ఓన్లీ రిజెక్టింగ్ యూ నౌ. బాగా ఆలోచించండి సార్. వాళ్ళు ఒకరు మీకు ఇది ప్లాన్ వర్కౌట్ కాదు అని చెప్పడం వల్ల మెయిన్ థింగ్ ఏమంటే, వాళ్ళు ఇప్పటికి మాత్రమే, సారీ యా, దే ఆర్ ఓన్లీ రిజెక్టింగ్ యూ నౌ. అంటే ఇక్కడ బాగా ఆలోచించండి, మిమ్మల్ని ఇప్పుడు మాత్రమే నో అని చెప్తున్నారు. మీకు అస్సలు మీ దగ్గరికి రాము, ఇది వర్కౌటే కాదు అని నెగిటివ్ గా మీకు చెప్పడం లేదు. మిమ్మల్ని ఇప్పటికి మాత్రమే, ప్రెసెంట్ కి మాత్రమే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మన బిజినెస్ చేసే దాంట్లో మనము నెవర్ అనే దానికి ఎప్పుడైతే మనము నో అని వస్తుందో, మనం ఫస్ట్ థింగ్ మనం తీసుకునే దాంట్లో ఏమవుతుందంటే, చాలా మందికి ప్రాస్పెక్ట్స్ ని కాదు, వీళ్ళు కారు అనుకుంటారు. ఒక సింపుల్ ఫార్ములా ఉంది సార్. మీరు రిజెక్టింగ్ తీసుకున్న, మీరు ప్లాన్ చెప్పే వాళ్ళలో ఒకటే చెప్తాను, మీరు 10 మందికి ప్లాన్ చెప్తే 6 మంది చేద్దాం అంటారు, 6 మందిలో 3 చేస్తారు. 3 చేస్తే వాళ్ళలోనే ఒకటి లీడర్ గా నిలబడతారు. అంటే ఇక్కడ గేమ్ ఏమంటే, మీరు 9 మంది దగ్గర రిజెక్షన్ తీసుకోవాల్సిందే. మీకు ఈ 10వ వ్యక్తి ఎవరైతే ఓకే అంటాడో వాడు మీకు ఫస్ట్ లో అయినా రావచ్చు, మిడిల్ లో అయినా రావచ్చు, 10లో అయినా రావచ్చు. ఇది ఓన్లీ మీ దగ్గర ఉండే టైం ని మాత్రమే. ఇక్కడ మీకు బాగా ఆలోచించిన ఒక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ఇక్కడ రిజెక్ట్ చేసే వాళ్ళు బ్యాడ్ పర్సన్స్ అని కాదు, వాళ్ళు మీరు ప్రొజెక్ట్ చేసిన దాంట్లో మీ టైమింగ్ యొక్క ఇంపార్టెన్స్. అంటే మీరు రాంగ్ టైంలో కరెక్ట్ పర్సన్ ని అప్రోచ్ చేశారు, దాని వల్లనే అతను ఇప్పుడు ఉండే కంఫర్ట్ జోన్ లో టాలీ చేసుకోలేకపోయాడు కాబట్టే మిమ్మల్ని ప్రజెంట్ రిజెక్ట్ చేశాడు. అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, ఏదైనా ఒక ప్లాన్ ని మీరు కాదనుకోండి, నేను ఇక్కడ వద్దు సార్, నాకు ఇది సెట్ కాలేదని చెప్తే, ఇప్పుడు ఆయన ఉండే జోన్ అనేది, అతను ఉండే జోన్ అనేది చాలా డిఫరెంట్. ఆ జోన్ కి మీకు ఎప్పుడైతే అటాచ్ చేస్తారో, మీకు కంటిన్యూస్ గా మీకు కావాలని ఓకే చెప్తాడు. ఆ ఓకే చెప్పినంత వరకు మీరు అందులో కలిసి ఉండడమే మీ మెయిన్ థింగ్. ఇక్కడ అతన్ని రిజెక్ట్ చేసేది మిమ్మల్ని ఇప్పటికీ మాత్రమే, శాశ్వతంగా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇప్పుడు నో చెప్పేశాడు కదా అని మర్చిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మర్చిపోతారు అంటే, మీకు ఒకటి చెప్తాను చూడండి. ఒకరికి చెప్పింటారు ప్లాను, ఇద్దరికి చెప్పింటారు, ఇద్దరు ఒక్కరు కాదని వింటారు. ఆ తర్వాత 4, 3, 5 మంది అవుతారు. వాళ్ళు చెప్తారు ఓకే అని. వాళ్ళు చెప్పిన తర్వాత వాయిస్ బ్రేక్ అవుతుందా? సారీ.
సార్ వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారంటే మీరు 4-5 ప్లాన్ చెప్పిన తర్వాత ఒక 5-6 మంది పాజిటివ్ ఉన్న తర్వాత మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీరు లాస్ట్ లో ఉన్న వాళ్ళని మర్చిపోతారు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు లాస్ట్ లో ఉన్న వాళ్ళని మర్చిపోతే ఏమవుతుందంటే ఫస్ట్ ఎవరికైతే మీరు మర్చిపోతారో వాళ్ళ గురించి మీ నెగిటివిటీ అనేది కూడా మీ మైండ్ లోంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన ఒక విషయం, మీరు ఎప్పుడైతే రిజెక్షన్స్ ని ఎక్కువగా తీసుకుంటారో అప్పుడు మాత్రమే మీరు గ్రో అవ్వగలరు. అవునా? సో ఇక్కడ 4th పాయింట్ అదే వస్తుందండి. ఇక్కడ 4th పాయింట్ మీరు బాగా ఆలోచిస్తే, ద మోర్ రిజెక్షన్స్ యు గెట్ ద ఫాస్టర్ యు గ్రో. అంటే ఇక్కడ మీరు బాగా ఆలోచించండి, ద మోర్ రిజెక్షన్స్ యు గెట్ ద ఫాస్టర్ యు గ్రో. మీరు ఎన్ని రిజెక్షన్స్ తీసుకుంటే, మీరు ఎన్నిసార్లు నో అంటే, మీకు ఎంత మంది నో అని చెప్తే మీరు అంత ఫాస్ట్ గా గ్రో అవుతారు. ఇక్కడ ఒక చిన్న ఇంకొక ఫార్ములా చెప్తాను, సక్సెస్ ఇస్ ఎ నంబర్స్ గేమ్ అంటారు. అంటే మీరు ఎన్నిసార్లు ఆడితే అన్నిసార్లు మీరు గెట్ ఆన్ అవుతారు. అంటే మీరు ఇక్కడ ఆగాల్సింది ఒకటి సార్, మీరు ఎన్ నెంబర్ ఆఫ్ మీరు ఎక్కువగా ప్లాన్ చేయాలి. ఎక్కువగా రిజెక్షన్స్ వస్తాయి. ఎక్కువగా రిజెక్షన్స్ వచ్చాయంటే ఎక్కువగా మీరు గ్రో అవుతారు. ఓకేనా? నెక్స్ట్ ఇందులో మీరు ప్లాన్ గురించి, మీరు ఉండే మార్కెట్ గురించి, జనాలు మీకు ఏం చెప్తారు, వీళ్ళు నో అంటున్నారే, వీళ్ళు ఎస్ అంటున్నారనే గురించి మీరు ఆలోచించకండి. మీకు ఏది కావాలనుకుంటున్నారో, మీ జాయిన్ అయిన ఈ బిజినెస్ లో మీరు జాయిన్ అయిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఫస్ట్ ప్రాస్పెక్ట్ డిసప్పాయింట్ అయినారనుకోండి, మీరు ఆ డిసప్పాయింట్మెంట్ తీసుకొని రిజెక్షన్ అయిపోయిన తర్వాత ఏమనుకుంటారు, ఇది నాకే జరిగింది, ఇది నా వల్ల కాదు కాబట్టే ఇలా అంటుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క మాటలు మీరు రిజెక్ట్ ని మీరు పర్సనల్ గా తీసుకున్నారు. మీరు ఎప్పుడైతే ఆ రిజెక్ట్ తీసుకున్న వ్యక్తి పర్సనల్ గా తీసుకోరో, ఇతను నాకు టెంపరీగా ఇప్పుడు మాత్రమే రిజెక్ట్ చేశాడు అనే ఆలోచన మీ మైండ్కి వస్తారో మీరు ఫాస్టర్ గా గ్రో అవుతారు. మీరు అతని దగ్గర ఆగిపోరు, ఎన్ నెంబర్ ఆఫ్ ప్లాన్స్ చెప్తారు. ఎన్ నెంబర్ ఆఫ్ ప్లాన్స్ చెప్పినప్పుడు ఎవరైతే మిమ్మల్ని లిస్ట్ అనేది మీకు డెవలప్ అవుతుంది. పాజిటివ్ పీపుల్స్ ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి మీరు చెప్పబోతుంటారు. అలానే మీరు పెరిగి మీ టీమ్ సైజ్ పెరుగుతుంది. ఈ టీమ్ సైజ్ పెరిగినప్పుడల్లా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగితే మీరు లర్నింగ్ జోన్ నుంచి గ్రోత్ జోన్ లోకి వస్తారు. ఆటోమేటిక్లీ మీరు లర్నింగ్ జోన్ నుంచి గ్రోత్ జోన్ లోకి వస్తే రిజెక్షన్స్ అనేవి కామన్ అనే థింగ్ మీకు మైండ్ లో అర్థమవుతుంది. మీరు ఈ రిజెక్షన్ అనేది కామన్ థింగ్ మీ మైండ్ లో ఎప్పుడైతే అర్థం అయిపోతుందో మీరు అక్కడ ఈ రిజెక్షన్స్ లో మీరు ఫాస్ట్ గా గ్రో అవుతారు. బాగా గుర్తు పెట్టుకోండి, మీరు ఫాస్ట్ గా గ్రో కావాలి అంటే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్ తీసుకోవాల్సిందే. ఆ రిజెక్షన్స్ ను మీరు పర్సనల్ గా తీసుకోకూడదు. ఫస్ట్ థింగ్, ఆ పర్సనల్ గా తీసుకున్న రిజెక్షన్స్ ని మీరు ఇప్పటికి మాత్రమే టెంపరీ రిజెక్షన్స్ ఇస్తున్నారనే ఒక మైండ్ లో పెట్టుకోవాలి. ఇదే శాశ్వతం అనే ఆలోచన మీ దగ్గర ఉండకూడదు. ఈ రోజు నో చెప్పిన వాళ్ళు రేపు మళ్ళీ తిరిగి మీ దగ్గరకైనా వస్తారు. మీరు ఎన్ని రిజెక్షన్స్ తీసుకుంటే, ఎంత రిజెక్షన్స్ తీసుకుంటే అంత మీరు ఫాస్ట్ గా గ్రో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సింది, మీ మైండ్ లో ఒక మంచిగా మీరు బాగా బలంగా గుర్తు పెట్టుకోండి. ఇందులో ఉండే ఒక బలంగా ఒక మైండ్ సెట్ ని మీరు గుర్తు పెట్టుకోండి. ఏమంటే అది యూ డోంట్ నీడ్ దెమ్ బట్ దే నీడ్ యూ. అంటే ఇక్కడ ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, మన 5th పాయింట్, వాళ్ళు మీకు అవసరం లేదు, మీరు వాళ్ళకి అవసరం ఉంది. ఎందుకంటే సార్ మీరు ఒక ప్రపంచంలో అద్భుతమైన పని చేస్తున్నారు. అది ఏమంటే ఒకరి యొక్క జీవితాన్ని ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకునే ఒక మెయిన్ ప్లాన్ మీ దగ్గర ఉంది. మీరు కొన్ని వేల జీవితాల్ని ఒక మంచి అవకాశం ఇచ్చే వ్యక్తి. మీ అవసరం వాళ్ళకి ఉంది, బట్ వాళ్ళ అవసరం అనేది మీకు లేదు. 1 minute టైం ఉంది. ఆఫ్టర్ డిస్కనెక్ట్ అవుతుంది. ఆఫ్టర్ డిస్కనెక్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు రీజాయిన్ కండి. ఓకేనా? నేను ముందే చెప్తున్నాను, బాగా ఇక్కడ గుర్తు పెట్టుకోండి. రీకనెక్ట్ కండి, మళ్ళీ రీజాయిన్ కండి ఇదే లింక్ తో. అండ్ మీకు మెయిన్ థింగ్ ఇక్కడ బాగా చెప్తున్నాను చూడండి, జనాలకి మీ అవసరం ఉంది, బట్ వాళ్ళ అవసరం మీకు లేదు. ఎందుకంటే సార్ ఒక బాగా ఆలోచించుకోండి, ఇక్కడ మనం తీసుకునే దానిలలో రిజెక్షన్స్ ఆర్ వెరీ కామన్. అవునా? ఇప్పుడు వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్.
జస్ట్ సెకండ్. ఈ అన్నగారి 70 అడుగుతాను డబ్బులు వస్తాను కానీ ఆ పిల్లలు చెప్పినావా? యా సార్, క్లియర్ కదండి సార్? యా, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ద మోర్ రిజెక్షన్స్ యూ గెట్ ద ఫాస్టర్ యూ గ్రో. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ దీనికి. నేను ఇండస్ట్రీలో స్టార్ట్ అయిన స్టార్టింగ్ లో చాలా మందికి ప్లాన్స్ చెప్పాను, అవునా? చాలా మందికి ప్లాన్స్ చెప్తూ వెళ్తూ ఉంటే వాళ్ళు ఒకటే ఇది వర్కౌట్ కాదని ఎక్కువగా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే ప్రతిసారి నాకు ఎమోషనల్ గా ఒకటే ఆలోచన ఉంటుండింది, ఇప్పుడు కాదు కదా, నేను దీనికోసం కాదు. ఎందుకంటే సార్, నా మైండ్ ఒకసారి క్లారిటీ వచ్చింది. ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే, ఒక పెద్ద బిగ్ మీటింగ్ కి ఎప్పుడైతే నేను అటెండ్ అయ్యానో, ఆ బిగ్ మీటింగ్ లో చెప్పిన ఆలోచనలకి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ తన లైఫ్ ని ఎలా మార్చుకున్నారని తెలుసుకున్న తర్వాత, ఈ బిజినెస్ చేయాలి లేదనే డెసిషన్ నాది. అలానే ఈ బిజినెస్ చెయ్యాలా లేదా అనే డెసిషన్ కూడా మీ ప్రాస్పెక్ట్ ఉంటుంది. ఎప్పటికైనా కానీ మీరు చెప్పే ఏ ప్రాస్పెక్ట్ నికైనా కానీ, ఎవరినైనా కానీ హర్ట్ చేయొద్దు, కించపరచకండి. ఎందుకంటే వాళ్ళు కేవలం మీ రిజెక్షన్ ని, ఇప్పుడు మీ ప్లాన్ ని ఇప్పుడు మాత్రమే రిజెక్ట్ చేస్తున్నారు. మీరు శాశ్వతంగా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం లేదు, మీ బిజినెస్ ప్లాన్ మాత్రమే ఇప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో నెక్స్ట్ ఫర్దర్ గా మనం వెళ్ళినప్పుడు, వాళ్ళకి మీ అవసరం ఉంది, మీ అవసరం వాళ్ళకి లేదు. బాగా అర్థం పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక ఆపర్చునిటీని ఆ వ్యక్తికి ఇస్తున్నారు. అంటే మీరు గ్రేట్ గా, మీరు చెప్పాలంటే యు ఆర్ ద గ్రేట్ పర్సన్. ఫస్ట్ థింగ్ మీరు బాగా ఆలోచించుకోవాల్సిన విషయం, మీరు ఇక్కడ ఒకరికి ఒక ఆపర్చునిటీ అనేది ఇస్తున్నారు అంటే, మీరు మీ జీవితంలో వాళ్ళ జీవితాల్లో మార్చుకునే అవకాశం వాళ్ళకి ఇస్తున్నారు. అలాంటి అవకాశం మీరు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు, మన పోస్చర్ కానీ, మన కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ మనం కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే, ఇప్పుడు కాదన్న వాళ్ళు తిరిగి మీ దగ్గరికి వస్తారు. ఎప్పుడైతే మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని, మీ పోస్చర్ ని మీరు కాలదనుకుంటే, మీరు గ్రో కాలేరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్, ఈ బిజినెస్ ప్లాన్ లో ఇప్పటికీ మనం ఉండే ఇండస్ట్రీలో 2 కోట్ల ప్రజలు మాత్రమే యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అదే యావత్ భారతదేశం యొక్క పీపుల్స్ ను, మన అంత కంప్లీట్ పాపులేషన్ కలుపుకుంటే 130 కోట్ల పాపులేషన్ ఉంది. మనం గ్రో అయింది కేవలం 2 కోట్లు మాత్రమే. అంటే జనాలు ఎక్కువ మంది ఉండాలి. మీరు మెంటల్లీ మీరు పాజిటివ్ గా, మీరు స్ట్రాంగ్ గా, మీరు కాన్ఫిడెన్స్ గా ఉంటే, మీరు అవకాశం ఇచ్చే వాళ్ళు అవకాశం తీసుకునేవాళ్ళు. మీ అవసరం వాళ్ళకి చాలా ఉంది, వాళ్ళ అవసరం అనేది మీకు ఏ మాత్రము లేదు. ఎందుకంటే మీ దగ్గర రా మెటీరియల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి వెళ్ళే టైంలో ఎప్పుడైతే రిజెక్షన్స్ ఎక్కువగా మీకు వస్తాయో, చాలా మంది ఏమవుతారంటే దీన్ని పర్సనల్ గా ఫీల్ అయిపోయి, ఇది మనకు సెట్ కాదేమో, మనకు కుదరదేమో అనే ఆలోచనలు వెళ్ళిపోయి దీనికి డిమోటివేట్ అవుతుంటారు. డిమోటివేట్ అయినప్పుడు మీరు ఫైనల్ ఇంకొక 6వ పాయింట్ మీరు ఏం చేయాలి ఇందులో అంటే, స్టడీ సక్సెస్ పీపుల్. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ సక్సెస్ పీపుల్ ను స్టడీ చేయాలా. ఎలాంటి సక్సెస్ పీపుల్? మీ ఇండస్ట్రీకి సక్సెస్ అయిన పీపుల్స్ వాళ్ళ గురించి మెయిన్ థింగ్ మీరు స్టడీ చేయండి. సపోజ్ మనం ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్స్ లలో, నా దృష్టిలో అనుకున్న వాళ్ళలో ఫస్ట్ థింగ్, నాకు ఫస్ట్ అప్ఫ్రంట్ పీపుల్స్ ఎవరు వస్తారంటే, మన అప్లైన్ నరసింహ సార్ వస్తారు, నా ఫ్రెండ్ రఫీ వస్తాడు, అండ్ దాంతో పాటు ఇంకొద్దిగా ఫర్దర్ గా వస్తే మన మహేష్ సార్ వస్తాడు, అండ్ దాంతో పాటు ఇంకొద్దిగా ఫర్దర్ గా వస్తే మంజునాథ్ సార్ వస్తారు, అండ్ డిఫరెంట్ మన సిద్ధార్థ్ సింగ్స్ కానీ ఎప్పుడు వీళ్ళ వస్తారు. అవి కాక మీరు బయట ఉండే ప్రపంచంలో ఉండే వాళ్ళ సక్సెస్ పీపుల్ యొక్క స్టోరీని మీరు చదివినా కానీ, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత వాళ్ళైనా కానీ యూట్యూబ్ లో మీరు కొట్టండి సక్సెస్ పీపుల్ స్టడీ వాట్ దే సే అని మీరు ఒక చిన్నది కొడితే, వాళ్ళు ఒకటే చెప్తారు. మన మెయిన్ ఇప్పుడు ఉండే కోటీశ్వర్లో జాక్మా, అలీబాబా
అని ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఆన్లైన్ ప్లాట్ఫామ్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమెజాన్ కంటే ఎక్కువ పెద్ద ప్లాట్ఫామ్ అండి. ఆయన ఒకటే చెప్తాడు, మీరు ఫెయిల్యూర్ కాలేదు, యు గో గెట్ ఫెయిల్యూర్. మీరు ఫెయిల్యూర్ అయితే మీకు లెసన్ వస్తుంది, మీరు లెసన్ చేసుకుంటే మీరు వస్తారు. మీరు రిజెక్షన్స్ తీసుకోండి, మీరు సక్సెస్ అవుతారు. మీరు ఫెయిల్ అవ్వండి, మీరు సక్సెస్ అవుతారు. నేను ఈ సక్సెస్ స్టోరీలో నా అప్లయన్స్ దగ్గర మాట్లాడుతూ ఉంటే నేను చాలా సార్లు వన్ బై ప్రతి ఒక్కరికి అడుగుతాను, సార్ మీకు ఎందుకు ఇలా సక్సెస్ చేయాలని మీకు ఏమనిపించి, మీరు ఏం తెలుసుకొని ఈ బిజినెస్ లో మోటివేట్ అవుతారు అంటే, మెయిన్ థింగ్ నేను ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఒక వ్యక్తికి అడిగాను. హీఈస్ అవర్ మెయిన్ గ్రేట్ అప్లైన్ మిస్టర్ మహేష్ డెగల సార్ ఒక్కటే అడిగాను, సార్ మనం అంటే ఇప్పుడు డిఎల్సిపిసి ఉన్నాయి, ప్రోడక్ట్లు ఇంత దగ్గరకు ఉన్నాయి, ఇలా అన్ని చేస్తున్నాము, మీరు ఎటువంటి లేని టైంలో దీన్ని ఎలా చేయాలి అనుకున్నారు? అప్పుడు రిజెక్షన్స్ చాలా వచ్చింటాయి. ఏదైనా వ్యక్తికి ఒక ప్లాన్ చెప్పాలంటే 4 రోజులు పడుతుంది లాగిన్ చేసి ప్రోడక్ట్ అందజేయడానికి, ఎందుకంటే అప్పుడు కొరియర్ సర్వీస్ లేవు అండ్ ఆన్లైన్ వెరిఫికేషన్ లేదు. ఏదైనా మీరు కంపెనీలో డిపాజిట్ చేయాలంటే మీకు క్యూలో నిలబడి కంపెనీ పేరు పైన చలానా తీసారి, ఆ చలానాన్ని సబ్మిట్ చేసి చేపించేంత వరకు మీకు బెంగళూరులో ఆఫీస్ ఉంది. అక్కడ మీరు చేపించిన తర్వాత ఫర్దర్ గా 1 డే తర్వాత మీకు ప్రోడక్ట్ అనేది డెలివర్ అవుతుంది. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మీకు ఏమి దోహదపడింది సార్? మీకు ఏమని ఎక్కువగా ఇన్స్పైర్ చేసింది ఈ బిజినెస్ చేయడానికి? అంటే ఆయన చెప్పిన ఒకటి, సార్ రియాజ్, నాకు మొదటి థింగ్ ఈ బిజినెస్ లో నా పిల్లలు ఇన్స్పైర్ చేశారు ఎక్కువగా చేయాలని. సెకండ్ థింగ్, నా టీమ్ లో ఉన్నవాళ్ళు. ఆయన పర్సనల్ గా నాకు పెట్టిన మెసేజ్ ఇది ఈ రోజు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ఎప్పుడైతే ఆయన తన పిల్లల గురించి చెప్పారో నాకు ఒకటే థాట్ నా మైండ్ లో ఒకటే కొట్టింది. నేను బ్యాంక్ లో వర్క్ చేసుకున్న టైంలో స్టార్టింగ్ లో ఈ బిజినెస్ లో ఎంటర్ అయ్యే మూమెంట్ లో నాకు ఒక కూతురు ఉంది. నా కూతురుకి జస్ట్ 9 నెలలు. 9 నెలలు ఒక పాపను నేను 2 చేతుల్లో పెట్టుకొని ఇలా ఆమెను నిద్ర పెట్టేటప్పుడు నా మైండ్ లో ఒకటే థాట్ నింది, నా 13,000 జీతంలో నిన్ను ఎలా పోషించగలను, ఎలా చేయగలనే ఒక థాట్. నీ కోసం ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనే మైండ్ సెట్ ఉంది. బట్ బయట ఆపర్చునిటీస్ చూస్తే చాలా తక్కువ. సో ఎలా అంటే, ఒకసారి ఆలోచించండి, మీరు స్టడీ పీపుల్ యొక్క సక్సెస్ పీపుల్ యొక్క స్టడీ చేస్తే మీ లైఫ్ లో జరిగే సంఘటన మీకు ఏదో విధంగా ఇంపాక్ట్ అవుతుంది. నేను అక్కడ ఇంపాక్ట్ అయ్యాను. ఎస్, దిస్ ఇస్ ద రైట్ థింగ్. నేను ఏ వేలో అయితే వెళ్తున్నానో, నేను ఎవరి చెయ్యి పట్టుకొని అయితే వెళ్తున్నానో, నేను ఏ అప్లైన్స్ అయితే ఫాలో అవుతున్నానో వాళ్ళు నాకు కనెక్ట్ అయిన కరెక్ట్ ట్రాక్ లో ఉండారు కాబట్టి నేను సక్సెస్ అవుతాను. సార్ మీరు సక్సెస్ పీపుల్ ను మార్గదర్శకంగా తీసుకుంటే, మీరు ఏ ఫీల్డ్ లో ఉండారో వాళ్ళల్లో ఎవరైనా సక్సెస్ అయిన పీపుల్స్ ను ఫాలో కండి. ఇక్కడ మీరు మీ అప్రెంట్ గా ఎవరైనా ఉండొచ్చు, బట్ మేజర్ గా ఎలా సక్సెస్ అయిన వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ని ఫాలో కండి. వాళ్ళని మీరు ఎప్పుడైతే డూప్లికేట్ చేస్తారో మీరు సక్సెస్ అవుతారు. మీరు ఒకసారి ఆలోచించండి, మనకే ఇప్పుడు ఇలాంటి రిజెక్షన్స్ వస్తూ ఉంటే ఆ టైంలో వాళ్ళకి ఎలాంటి రిజెక్షన్స్ వచ్చింటాయి, వాళ్ళు ఎలాంటి మోటివేషన్ తో ముందుకెళ్ళింటారు, వాళ్ళు ఎలాంటి వేలో సక్సెస్ అయినారు కాబట్టి ఈ బిజినెస్ లో గ్రో అయినారు. బాగా ఆలోచించండి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, జనాలు సక్సెస్ గురించి ఒక వ్యక్తి, ఒక టాప్ అప్లైన్ గాని, ఒక సక్సెస్ పొందిన వ్యక్తి గాని, నా చెక్ 8 లక్షలు 9 లక్షలు అని స్టేజ్ మీద ఎక్కి చెప్పడం వల్ల జనాలు ఫస్ట్ చూస్తూనే, అరే బా, ఈయన ఒక 4 నెలల్లో వర్క్ చేస్తుంటేనే ఇతను అచీవ్ అయిపోయాడు అనే ఆలోచన వస్తుంది. ఆలోచన తీసుకున్న తర్వాత ఎక్సైట్మెంట్ లో త్వరగా ప్లాన్ చెప్పడానికి వెళ్తారు. అప్పుడు రిజెక్షన్స్ ఫెయిల్ అవుతాయి. రిజెక్షన్స్ ఫెయిల్ అయిన తర్వాత అతను ఏమనుకుంటాడంటే, ఈ బిజినెస్ వీళ్ళు ముందుకు వచ్చేసారు కాబట్టి వీళ్ళు సక్సెస్ అయ్యారు, మనం లాస్ట్ వచ్చాం కాబట్టి వాళ్ళకైతే సక్సెస్ అయిపోయింది, మనకు సెట్ కాలేదు అన్న ఆలోచన వాళ్ళకు వస్తుంది. యా సార్, క్లియర్ గా ఉందా సార్ వాయిస్? సార్ నరసింహ సార్ క్లియర్ గా ఉందా? యా, క్లియర్ సార్, చాలా క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలా అనుకున్న టైంలో మీకు సక్సెస్ పీపుల్ యొక్క స్టోరీస్ ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇంకొక సక్సెస్ స్టోరీ చెప్తాను. ఇందులో ఏం సక్సెస్ స్టోరీ అంటే, మన థామస్ ఆల్వా ఎడిసన్ చూశారు కదా,
థామస్ ఆల్వా ఎడిసన్. అంటే ఈరోజు బల్బు కొనుక్కున్న వ్యక్తి. ఈ బల్బు కొనుక్కున్న వ్యక్తి ఒకసారి చూడండి, మీరు సక్సెస్ కావాలి అనుకుంటే మీ లైఫ్ లో మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే మీరు గెట్ ఆన్ కావడమే మెయిన్ థింగ్ అంటారు. థామస్ ఆల్వా ఎడిసన్ కి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, సార్ మీరు 10,000 సార్లు బల్బు కనుక్కోవడానికి ఫెయిల్ అయినారు కదా, మీకు ఎందుకు మోటివేట్ చేసిందంటే, నేను ఎప్పుడు ఫెయిల్ అయినానని చెప్పాను, ప్రపంచమంతా బల్బు చేయడానికి ఏకంగా ఉండే మార్గం ఒకటే అని తెలుసు, బట్ 10,000 సార్లుగా ఎలా బల్బు చేయకూడదో అనే ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉంది, నేను వాళ్ళకంటే మోర్ సక్సెస్ఫుల్. మీరు మీ జీవితంలో 10,000 సార్లు రిజెక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉండారా అనే ఆలోచన మిమ్మల్ని అందరినీ మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే మీ లైఫ్ లో 10,000 మంది కంటే ఎక్కువగా రిజెక్షన్ తీసుకుంటారో మీరు అంత ఫాస్ట్ గా గ్రో అవుతారు, మీరు అంత ఫాస్ట్ గా సక్సెస్ అవుతారు. సక్సెస్ మీన్స్ రిజెక్షన్స్ తర్వాతే సక్సెస్. బట్ ఇక్కడ మెయిన్ ఫార్ములా ఏమంటే, మీరు సక్సెస్ వరకు నిలబడి ఉండే దావలో మీరు రిజెక్షన్స్ ను తీసుకుంటూ కమాన్ అని మీ మైండ్ లో మీరు అనుకోవడం ఒకటి. ఎంత మంది వచ్చినా సరే, ఎన్నిసార్లు వచ్చినా సరే, మీరు రిజెక్షన్స్ తీసుకోవడమే మెయిన్ థింగ్. బాగా ఆలోచించండి. ఇందులో సక్సెస్ పీపుల్ ని మీరు స్టడీ చేస్తే మీకు తెలిగేసి ఒకటే, వాళ్ళు ఎన్ని రిజెక్షన్స్ తో ముందుకు వచ్చారు అని. నెక్స్ట్ థింగ్ ఫర్దర్ గా వెళ్తే, లిజన్ టు మోటివేషన్. మెయిన్ థింగ్ ఇక్కడ లిజన్ టు మోటివేషన్ మీరు ఖచ్చితంగా ఉండాలండి ఈ రిజెక్షన్స్ ను మీరు తట్టుకోవాలి అంటే. సార్ మీరు ఎప్పుడైతే ల్యాక్ ఆఫ్ మోటివేషన్ తగ్గుతుందో, మీరు రిజెక్షన్స్ కి మీ దగ్గర వచ్చే డ్రీమ్ స్టీలర్స్ అంటారు. అంటే పక్క వాళ్ళ మాటలు విని మీరు పక్కకి వెళ్ళిపోతారు. ఇది నాకు సెట్ వల్ల కాదేమో, రియా సార్ కి సెట్ అయింది, మేబీ నరసింహ సార్ కి సెట్ అయింది, నా వల్ల కాదేమో అనే మీకు ఎప్పుడైతే రిజెక్షన్స్, వేరే వాళ్ళ మాటలు మీరు ఎప్పుడైతే వింటుంటారో మీ మోటివేషన్ తగ్గిపోతుంది. మీరు మోటివేషన్ తగ్గిపోయిందంటే, మీరు మోటివేషన్ ని కానీ సక్సెస్ పీపుల్ ని కానీ స్టడీ చేయలేదు అంటే, మీరు కూడా ఈ బిజినెస్ లో నుంచి మెల్లిమెల్లిగా మీ గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటారు. మోటివేషన్ ఎలాంటి మోటివేషన్ అంటే, మీరు ఒకటే మీ మైండ్ లో కళ్ళు మూసుకొని ఆలోచించండి, ఎమోషనల్ గా మీరు ఆలోచించండి, మీకు మీ లైఫ్ లో ఏమి కావాలి. ఒక్క సెకండ్ అందరు కళ్ళు మూసుకొని ఆలోచించండి, మీ లైఫ్ లో మీకు ఏమి కావాలి ఒక్కసారి ఆలోచించండి. ఆ కావాలి అనే ఆలోచన మీకు మోటివేట్ చేస్తే మీరు రైట్ బిజినెస్ లో ఉన్నారు అని మీకు ఒక చిన్న థాట్ వస్తుంది. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఉండే ఇండస్ట్రీ ఒక అద్భుతమైన ఇండస్ట్రీ. ఆ అద్భుతమైన ఇండస్ట్రీలో మనం గ్రో కావాలి అంటే ఇలాంటి రిజెక్షన్స్ కామన్. ఇలాంటి రిజెక్షన్స్ ను తీసుకొని మీరు మీ గురించి ఆలోచించకుండా, మీ థాట్ గురించి ఆలోచించకుండా, మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళ ఆలోచనలకి లోన్ అవుతారో అక్కడ మీరు సక్సెస్ కి డైల్యూట్ అయిపోయినట్టే. సరే, వాయిస్ క్లియరా? సో మోటివేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. సెకండ్ థింగ్ ఏమంటే, ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ మీరు చేయాల్సిన మెయిన్ థింగ్, ఇక్కడ మీకు అందరికీ స్లైడ్ వస్తుంది అనుకుంటాను. లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, సరౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ పాజిటివ్ ఎన్విరాన్మెంట్. బాగా ఆలోచించండి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో మీరు ఎక్కువగా ఉండండి. ఇక్కడ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అంటే ఎక్కడ, మీ అప్లైన్స్ లో సబ్మిషన్ లో ఉండడం, మీ అప్లైన్స్ చెప్తే మీకు తూచా తప్పక పాటించడం. ఇప్పుడు మార్కెట్ లో మీరు బాగా గమనిస్తే చాలా మంది నెగిటివ్ గా కన్వర్ట్ అవుతున్నారు, అవునా? దీనికి మెయిన్ కారణం ఏమంటే, వాళ్ళు పాజిటివ్ అనే ఎన్విరాన్మెంట్ లో లేకపోవడం. ఎప్పుడైతే వాళ్ళు పాజిటివ్ లో లేకపోయారో, ఎప్పుడైతే వాళ్ళు పాజిటివ్ గా ఉండలేకపోయారో, సో ఎప్పుడైతే వాళ్ళు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో ఉండకపోయారో, వాళ్ళకి నెగిటివ్ అనేది ఇంపాక్ట్ ఖచ్చితంగా జరుగుతుంది. ఒకటి సార్, మీకు ఒకటి చెప్పండి, బాగా ఆలోచించండి. మీకు ఎప్పుడైతే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీకు ఎవరితో భయం అంటే, మీకు ఏదైతే పాజిటివ్నెస్ ఇచ్చే ఎన్విరాన్మెంట్, మీకు కరెక్ట్ అప్లైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఫాలో కావడం. ఇక్కడ ఒక సామెత నిన్న కూడా ఒక గ్రేట్ లీడర్ చెప్పారు, ఇంతకు ముందు మీటింగ్స్ లో కూడా మీరు విన్నారు. ఆ మీటింగ్స్ లో విన్న దానికి కూడా నేను ఒకటే చెప్తాను, నాకు ఎవరితో భయం అంటే,
ఒక సపోజ్ చెప్పండి, ఒక గొర్రెల యొక్క గుంపు ఉంది, ఒక చోట సింహాల యొక్క గుంపు ఉంది. అంటే ఒక చోట గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎవరు ఉండారంటే గోట్స్ లేక ఉండారు. అంటే ఒక మేక పిల్లల గుంపు ఉంది, దానికి లీడ్ చేసేది ఒక సింహం లీడ్ చేస్తుంది. ఇంకొక సైన్యంలో అన్ని సింహాలు ఉన్నాయి, దాన్ని లీడ్ చేసేది వచ్చేసి ఒక గాడిద లేదంటే ఒక మేకపిల్ల అందులో దాన్ని లీడ్ చేస్తుంది. ఇప్పుడు ఇద్దరికి ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారు అంటే, ఏదైతే గొర్రె పిల్లలను లీడ్ చేస్తున్న సింహం ఉంటుందో వాళ్ళందరూ సింహాలు లెక్క వర్క్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ గొర్రె లీడ్ చేస్తుంది కాబట్టి అదే ఆలోచనలు సింహాలకు వస్తాయి కాబట్టి ఇక్కడ సింహాలు కూడా గొర్రెలాగానే తయారైపోయి ఓడిపోవడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఈ ఎన్విరాన్మెంట్ లో ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటారో, మీరు ఎప్పుడైతే పాజిటివ్నెస్ కో ఉండే అసోసియేషన్, ఇక్కడ ఒక వర్డ్ వాడాల్సి వస్తుంది, ద పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారు. మీరు ఎంతమంది సక్సెస్ పీపుల్ తో కలిసి ఉంటే అంత సక్సెస్ ని త్వరగా మీరు ముందుకు వెళ్తారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కరెక్ట్ అప్లైన్ ని ఫాలో అయితే, కరెక్ట్ రిజెక్షన్స్ ని మీరు తీసుకునేటట్టుగా అయితే, దాన్ని జీర్ణించుకునేటట్టుగా అయితే మీరు గ్రో కాగలరు. నెక్స్ట్ ఫస్ట్ ఇది మన 8 పాయింట్స్ అండి. ఫస్ట్ నుంచి ఒకసారి రివ్యూ చేసి బ్యాక్ టు మిస్టర్ నరసింహ సార్కి ఇచ్చేస్తాను హోస్టింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు రిజెక్షన్స్ అనేవి కామన్. నెట్వర్క్ మార్కెటింగ్ లో రిజెక్షన్స్ మీరు పాజిటివ్ గా తీసుకోవాలా, నెగిటివ్ గా తీసుకుంటే ఫస్ట్ థింగ్ మీరే ఇందులోంచి బయటికి వెళ్ళిపోతారు. సెకండ్ థింగ్, మీరు వచ్చే వ్యక్తుల దగ్గర వాళ్ళు ఏ జోన్ లో ఉండారు, వాళ్ళు ఆలోచిస్తున్నారా, వాళ్ళ ఫియర్ జోన్ లో ఉండారా, వాళ్ళ కంఫర్ట్ జోన్ లో ఉండారా, వాళ్ళకి ఏది ఇస్తే మీకు క్లియర్ గా ఉంటుంది అనే ఆలోచన మీరు వాళ్ళ అనలైజ్ చేయండి. ఆ అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళకు సెకండ్ థింగ్ మీరు చెప్పాల్సిన అవసరం ఏముందంటే, బాగా గుర్తుపెట్టుకోండి, పీపుల్ ఆర్ నాట్ రిజెక్టింగ్ యూ. వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం లేదు, మీరు ఇచ్చే ప్రాజెక్ట్ ను, మీరు ఇచ్చే ప్లాన్ ను రిజెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ థింగ్, ఇట్ టేక్స్ రిజెక్షన్ టు మేక్ సేల్స్. రిజెక్షన్ తీసుకుంది మీరు సేల్ చేయలేరు, మీరు రిజెక్షన్ తీసుకుంది మీరు సక్సెస్ కాలేరు. థర్డ్ థింగ్, దే ఆర్ ఓన్లీ రిజెక్టింగ్ యూ. వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు మాత్రమే రిజెక్ట్ చేస్తున్నారు, శాశ్వతంగా రిజెక్ట్ చేయడం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్, ద మోర్ రిజెక్షన్స్ యూ గెట్, ద ఫాస్టర్ యూ గ్రో. మీరు ఎన్ని రిజెక్షన్స్ ఎక్కువగా తీసుకుంటే అంత ఫాస్ట్ గా మీరు గ్రో అవుతారు. సో మోర్ అండ్ మోర్ రిజెక్షన్స్ తీసుకోండి. నెక్స్ట్, యూ డోంట్ నీడ్ దెమ్ బట్ దే నీడ్ యూ. మీరు ఇక్కడ ఒక అవకాశం వేరే వాళ్ళకి ఇస్తున్నారు, ఆ అవకాశం ఇచ్చే వ్యక్తి మీరు. మీ అవసరం వాళ్ళకి ఉంది, వాళ్ళ అవసరం అనేది మీకు లేదు. వాళ్ళ డెసిషన్ ని తీసుకొని మీ డెసిషన్ మీరు నెగిటివ్ గా మార్చుకోకండి. సిక్స్త్ థింగ్, స్టడీ సక్సెస్ పీపుల్. సక్సెస్ పీపుల్ ను స్టడీ చేయండి. అది కూడా మీ ఇండస్ట్రీలో, మీరు చేసే వర్క్ ఇండస్ట్రీలో ఎలాంటి పీపుల్ సక్సెస్ అయ్యారు వాళ్ళ గురించి స్టడీ చేయండి. 7, లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, లిసన్ టు మోటివేషన్. మోటివేషన్ గురించి మిమ్మల్ని మీరు మోటివేట్ చేయండి. ఒక మంచి పుస్తకాలను చదవండి, మంచి మోటివేషన్ స్టోరీస్ ని చదవండి, మీకు ఒక మంచి వ్యాస్ వస్తుంది. అండ్ దాంతో పాటు మీరు ఎవరైతే కలిసి జర్నీ చేయాలనుకుంటున్నారో ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ తో పవర్ ఆఫ్ అసోసియేషన్ లో మీరు కలిగి ఉండండి. సో దీస్ ఆర్ ద 8 థింగ్స్ ప్రెసెంట్ నౌ టు రిజెక్షన్ హ్యాండ్లింగ్. అంటే మీరు ఇక్కడ రిజెక్షన్ హ్యాండ్లింగ్ ని ఇలా తీసుకుంటే మీరు వీటితో పాటు మీరు గ్రో కాగలరు. అండ్ నెక్స్ట్ బ్యాక్ టు హోస్ట్. ఈ హోస్టింగ్ అనేది నేను నరసింహ సార్కి ఇచ్చేస్తున్నాను. బ్యాక్ టు అగైన్ నరసింహ సార్, మీరు మాట్లాడచ్చు. 1 సెకండ్ సార్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ నరసింహ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీదందరితో మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. నరసింహ సార్. నరసింహ సార్, ఆయన మళ్ళీ మీట్ చేసుకున్నాను. సారీ. హలో నరసింహ సార్. yes sir, thank you, super sir, super yes sir. థ్యాంక్ యూ సార్. చేయండి అందరు.
రియాజ్ సార్ అందరిని మ్యూట్ చేయండి. యా సార్ చేశాను సార్. ఎస్ ఓకే. టుడే సబ్జెక్ట్ ఎక్సలెంట్. చాలా బేసిక్ ఒక 8 రకాల బేసిక్ స్టెప్స్ తీసుకొని సారు ఒక క్లారిటీ సబ్జెక్టు ఎలాంటివి వస్తాయి, వాళ్ళ దగ్గర మనం సెల్ఫ్ గా ఎలా ఉండాలి, ఇది ఎవరికి పర్సనల్ గా సంబంధించింది కాదు, ఇది ఓన్లీ మనం చెప్పే విషయానికి సంబంధించింది, అంటే మనం తీసుకోబోయే విషయానికి సంబంధించింది కాబట్టి, అంటే మన బ్రెయిన్ కి అలా ఫీడ్ ఇవ్వాలి. ఎప్పుడైతే అలాంటి ఫీడ్ ఇస్తామో ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది కూడా అలాగే దొరుకుతుంది అనేది రియాజ్ సార్ చెప్పారు. ఇంత అద్భుతంగా మనకిచ్చినందుకు ఆ ఒకసారి జోరుగా మనం ఒకసారి సూపర్ అండ్ ఫీడ్‌బ్యాక్ ఇద్దాం. అలాగే ఒక హ్యాండ్ రైజ్ చేయొచ్చు స్ట్రాంగ్ గా. ఒకసారి ఎవరికి నచ్చిందని దానికి అందరం ఒకసారి ఫీడ్‌బ్యాక్ ఇద్దామా? ఎక్సలెంట్, సూపర్ సార్, థాంక్ యూ సార్, సూపర్ మెసేజ్ సార్. ఎందుకంటే చాలా క్లారిటీ, చాలా స్పష్టంగా అంటే బేసిక్ లో ఎవరైతే నెట్వర్క్ బిల్డ్ చేస్తారో వాళ్ళకొచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రియల్లీగా. నేను కూడా ప్రతి పాయింట్ ను అబ్జర్వ్ చేస్తున్నా. యెస్ అనేసి. థ్యాంక్ యూ రియాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమింగ్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మాక్సిమం 100 మెంబర్స్ కి మీ ట్రైనింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడింది అనేసి నా అభిప్రాయం. దెన్ నేను ఈ పాయింట్స్ ను అబ్జర్వ్ చేస్తున్నాను. నాకు అనిపించింది అవును కదా, ఇలాంటివన్నీ నిజమే కదా అని. దాని తర్వాత ఎందుకంటే నేను కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేశాను. దీని ఫైనలీ అంటే మనకి ఎక్కువగా ఇది వినపడుతుంది అని చెప్తారు. ఎందుకంటే రిజెక్షన్ అంటే నో. మనం తీసుకోబోయేదానికి ఇమ్మీడియట్ గా నో వచ్చేదాన్నే రిజెక్షన్ అంటాం. సార్ ప్లాన్ బాగుంది, లేదబ్బా ప్లాన్ బాగాలేదు. సార్ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి, లేదబ్బా ప్రొడక్ట్స్ బాగాలేవు. సార్ మంచి కెరీర్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది లేబ్బా. సార్ నాతో నడవండి, మీకు లైఫ్ వస్తుంది, ఎక్కడ నడవాలి లేబ్బా. అంటే ప్రతిదీ కూడా నోతో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మీరు నేను ఒక పిక్చర్ చూపించాను. ఎనీవన్ లీడర్స్ పిక్చర్ బాగా గమనించండి. నో 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 నో. అంటే నెట్వర్క్ లో మన బ్రెయిన్ ఎక్కువగా వినే ఒకే ఒక పదం, చిన్న బేబీ పెరిగే కొద్దీ అమ్మ అమ్మ అనే వర్డ్స్ చాలా ఎక్కువ పిలుస్తాడు. అంటే అమ్మ అనే వర్డ్ చాలా ఎక్కువగా పిలుస్తాడు. తన లైఫ్ లో ఒక బేబీ యొక్క లైఫ్ లో ఎక్కువ పదాలను మాట్లాడిన విషయాల్లో ఏదన్నా చూస్తే అమ్మ అనే విషయం ఉంటుంది. అలాగే లైఫ్ లో ఎదిగేటప్పుడు మనం ఎవరైతే ఎదుగుతున్నామో ఆ ఎదిగేటప్పుడు ఎక్కువగా వచ్చే వర్డ్ ఏదంటే నో 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 అనే వర్డ్. అయితే ఈ నో అనే వర్డ్ నుంచి మనం నెక్స్ట్ ఈ వర్డ్ కి ఎప్పుడైతే మనం ఖచ్చితంగా తట్టుకోగలమో, ఎప్పుడైతే మనల్ని విమర్శించే వాళ్ళు రెడీ అవుతూ ఉంటారో, ఎలాగ రెడీ అవుతూ ఉంటారు, ఎలాగ అన్ని నువ్వే కారణం అంటే దీనికి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా నో విని వాటిని రిజెక్ట్ చేయలేకపోతే, నోకి ఛాన్స్ ఎక్కువగా ఇస్తే ఆటోమేటిక్ గా ఫియర్ స్టార్ట్ అవుతుంది, భయం స్టార్ట్ అయిపోతుంది. అమ్మా ఇది నాకు జరుగుతుంది, ఇది నాకే జరుగుతుంది, ఇది నాకు కావాల్సిన జరుగుతుంది, అవునా ఇట్లే జరుగుతుంది, ఇది వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యారు, నాకు ఛాన్స్ లేదు, ఇది అసలు నాకు వర్కౌట్ అయ్యేది లేదు, నిజంగా నాకు ఈ లక్కీ ఛాన్స్ అనేది లేదు, వాళ్ళు చూడు సింపుల్ గా పోయి లక్షలు సంపాదిస్తున్నారు అనే థాట్ ఎక్కువ మంది చూపిస్తున్నారనే లైన్ లోకి వెళ్ళిపోతారు. అంటే ఇది ఒక మేజర్ ప్రాబ్లం. మీరు స్క్రీన్ గమనిస్తుంటే ఎవరో లైన్స్ ఇస్తున్నారు, మనోళ్ళేనా? ఓకే డన్, నో ప్రాబ్లం. ఇలా ఎక్కువ బట్ ఎస్ అనేది చాలా బలమైనది. మీరు స్క్రీన్ గమనించండి. ఎస్ అనేది ఒకటి వస్తుంది. ఎందుకంటే నిన్న రఫీ చెప్పే విషయాలలో మొన్న రఫీ చెప్పాడు. అలాగే నిన్న మన హేమకాంత్ రెడ్డి సార్ చెప్పారు. వాళ్ళు చెప్పే దాంట్లో ఏం చెప్పారంటే, ఎన్ని ఫెయిల్యూర్లు అయినా చూడండి, ఒక సక్సెస్ వచ్చింది అంటే ఆ ఫెయిల్యూర్స్ అన్నిటిని కూడా వెనకేసి గతం గహ లాగా చేసేటటువంటి పవర్ ఎస్ కు ఉంది. అంటే ఒక అచీవ్మెంట్ కు ఉంది. ఎప్పుడైతే ఆ ఆ మేజర్ దాంతో ఉంటారో, దాంతో వర్క్ అవుతారో ఆటోమేటిక్ గా మనకి ఎస్ అనేది దొరుకుతుంది. ఎస్ దొరికిన తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుంది? ఎస్ అంటే వన్ ఆఫ్ ది సక్సెస్ అని చెప్పొచ్చు. అప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుందంటే, ఎస్ నేను గెలిచినాను. ఈరోజు మన టీమ్ లో ఉన్నటువంటి మాక్సిమం లీడర్షిప్ ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారంటే, నోను విని 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 ఎస్ అనే ఒకటి వచ్చింది కదా, దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉందంటే, ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి
ఒక సక్సెస్ ని గెలిచిన తర్వాత తన సక్సెస్ ను ఎలాగ చూపిస్తున్నాడో అతని ఫేస్, అతని బాడీలో ప్రతి నరాన ఇలాగ డెవలప్ అవుతుంది. మనం కూడా గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో ప్రతి ఘటాన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు ఏ విషయమైనా తీసుకెళ్ళండి, ఎస్పెషల్లీ నెట్వర్క్ లో వచ్చే మేజర్ ఆఫ్ ప్రాబ్లం నో రిజెక్షన్స్. దీన్ని ఎప్పుడైతే మీరు పర్సనల్ గా తీసుకోకుండా ఇది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు, నాకు కావాల్సింది ఎస్, ఎన్ని నోలైనా పర్లేదు, నేను ఎస్ కోసం వెయిట్ చేస్తున్నానని ఓపికతో నిలబడ్డం మొదలు పెట్టారంటే దెన్ ఆటోమేటిక్ ఒక రోజు ఎస్ వస్తుంది. ఆ ఎస్ తర్వాత ఆటోమేటిక్ గా సింపుల్ కొన్ని వర్కింగ్ స్టైల్ ఎలాగ ఉంటుందంటే సింపుల్, మనం ఆటోమేటిక్ గా ఎలా ఉంటుంది, మనం నిలబడతాం, మన టీం కి సపోర్ట్ ఇస్తాం. ఇవన్నీ నేను విన్నాను, నో ప్రాబ్లం, ఇవి మీకు పెద్ద మ్యాటర్ కాదు అని ఒక లీడర్ గా స్టార్టింగ్ పాయింట్ లో ఉండి మన టీం యొక్క లీడర్స్ ని ముందుకు పంపిస్తూ ఉంటాం. దీన్నే మెంటర్ యొక్క క్వాలిటీ అని చెప్తారు, మెంటర్ క్వాలిటీ అని చెప్తారు. దెన్ ఇక్కడ ఈ రోజు రియాజ్ బాబా ఉన్నాడు, ఇక్కడ టై కట్టుకొని ఉన్నాడు, ఇలా మనకి స్క్రీన్ లో కనపడుతూ ఉన్నాడు. ఆటోమేటిక్ గా ఎన్నో రిజెక్షన్ ఫేస్ చేశాడు, ఆ రిజెక్షన్ ని ఓవర్కమ్ చేశాడు, ఈ రోజు ఎస్ వచ్చాడు, ఆటోమేటిక్ గా సక్సెస్ అయ్యాడు. తన టీం కు చెప్తున్నాడు, ఇలాంటివన్నీ వస్తాయి, ఇలాంటివన్నీ నేను ఆల్రెడీ ఫేస్ చేశాను, ఇలాంటివన్నీ ఆల్రెడీ చూశాను, అందుకే నేను సక్సెస్ అయ్యాను, మీకు నేనున్నాను, నో ప్రాబ్లం, మీకు ఎలాంటి అవేర్నెస్ ఇవ్వడానికి నేనున్నాను, నో ప్రాబ్లం, డోంట్ వర్రీ అని తన సక్సెస్ వైపు నడపడం స్టార్ట్ చేశాం. కాబట్టి ప్రతి లీడర్ ఈరోజు లాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు మన టీంలో. దట్ ఈస్ సక్సెస్ సీక్రెట్. ఇంత టుడే ఈ సబ్జెక్ట్ ని ఇచ్చినటువంటి మన రియాజ్ సార్కి మనం చాలా వామ్ వెల్కమ్, అలాగే ఎక్సలెంట్ కంగ్రాచులేషన్ చెప్పాల్సిన టైం. అలాగే ఇంకొక స్టోరీ చెప్పాడు, లైన్ స్టోరీ, చాలా ఇంపాక్ట్ చేసింది నాకు అది. ఎందుకంటే గైడ్ చేసేది మనం వెనకల సింహాలం ఉన్న మన గైడ్ చేసే మెంటర్ కరెక్ట్ లేకపోతే మన లైఫ్ స్పాయిల్ అవుతుంది అన్నది ఇక్కడ కరెక్ట్. ఆ సార్ ఒక స్టోరీ చెప్పాడు, కొన్ని గుంపులు సింహాలు ఉన్నాయి, వాటిని లీడ్ చేసేది ఏంటి అంటే మేక. ఇక్కడ మేక యొక్క ఆలోచనలు సింహాలకు వస్తాయి, మేము సింహాలమే అని ఫీల్ అవుతుంటాయి. నిదానంగా తన గురువు ఏం చేస్తాడంటే చిన్న మేక యొక్క ఆలోచనలను గడ్డి తినిపించడం అలవాటు చేస్తాడు. ఇప్పుడు తెలియదు, నిదానంగా గడ్డి తినడం అలవాటు అవుతుంది సింహాలకి. అప్పుడు వేటాడడం, నేను సింహాన్ని, అడవికి రాజునన్న విషయం పూర్తిగా మర్చిపోతుంది. ఆ మర్చిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మేకల్లాగా వ్యవహరిస్తాయి. అక్కడ కొన్ని మేకలు ఉన్నాయి, ఇంకొక స్టోరీకి సంబంధించి కొన్ని మేకలు ఉన్నాయి. ఆ మేకలో సింహం వాటిని లీడ్ చేస్తుంది. మేకల యొక్క ఆలోచన ఏంటి, గడ్డి తిని చిన్నగా బ్రతకడం లీడ్ చేస్తుంది. కానీ ఈ యొక్క సింహం వచ్చి మీ లైఫ్ ఇలాంటి కాదు, మీరు అడవికి రాజు, మీరు ఇలాంటి ఆలోచన చేయండి, నాలాగా మీరు తయారవుతారని ఎప్పుడైతే లీడ్ చేయడం మొదలు పెట్టిందో దెన్ ఆటోమేటిక్ గా గ్రోత్ అవుతుంది వాటి యొక్క లైఫ్. ఈరోజు మన లైఫ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఏంటంటే లీడర్షిప్. బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి ఏమి చేతగాని వ్యక్తికి షూట్ చేయడం తెలు, ఒక వ్యక్తిని ఎలాగ కాల్చడం తెలు, ఆ వ్యక్తికి నార్మల్ పిస్టల్ ఇచ్చి A17 ఆర్ XL17 అనే కొన్ని తుపాకులు ఉంటాయి, దాన్ని ఇలా క్లిక్ చేసుకొని దాన్ని రన్ చేస్తే ఒక బుల్లెట్ వెళ్తుంది. దాంట్లో ఉండేది 6 బుల్లెట్లు 7 బుల్లెట్లు ఉంటాయి. మీరు ఖచ్చితంగా దాంట్లో షూటర్ అవుతేనే కాల్చగలరు. అదే వ్యక్తికి, తెలియని వ్యక్తికి ఒక మిషన్ గన్ AK-47 ఇచ్చి కాల్చమని చెప్తే షూట్ అవసరం లేదు, ఇలా లెఫ్ట్ తీసుకొని కిక్ చేసి ఇలా రైట్ అనే లోపల ఒక బుల్లెట్ ఖచ్చితంగా తగిలి ఉంటుంది. అలాంటి లీడర్షిప్ ను తయారు చేయడానికి, మనం AK-47 లీడర్షిప్ ను తయారు చేయడానికి మనం కంకణం కట్టుకున్నాం. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అలాగే రియాజ్ సార్కి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. టుడేస్ సబ్జెక్ట్ ట్రెమండస్ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ అని చెప్పొచ్చు. ఒక ఎక్సలెంట్ అనే వర్డ్స్ కి ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు ఈ రోజు వస్తాయి సార్. కీప్ రాకింగ్. ఇలాగే మీరు లంచ్ చేస్తూ, అలాగే మన లీడర్షిప్ కూడా మీరు నేర్పించే దిశగా, టీచ్ చేసే దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. మంచి లీడర్షిప్ గా, మంచి మెంటర్ గా మీరు కూడా ఎదగాలని అందరం మా నుండి ఆశిస్తున్నాం సార్. దెన్ ఎవరైనా లీడర్స్ ఇక్కడ ఉంటే వాళ్ళు మాట్లాడొచ్చు. దెన్ వాటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ రియాజ్ సార్ ఇస్తాడు. వెల్కమ్ టు ఎనీవన్. ది టుడే సబ్జెక్ట్ కి సంబంధించి హ్యాపీ రంజాన్ రియాజ్ సార్ అని చెప్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ అగైన్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఎనీవన్ ఎనీ ముస్లిం డౌట్స్? సోదరులు ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ రంజాన్. అలాగే స్టార్ట్ అయింది కాబట్టి, రంజాన్ మాసం స్టార్ట్ అయింది కాబట్టి అందరికి నీట్ టాక్. ఇంతియాజ్ రెడీగా ఉన్నాడు, ఈయన రెడీగా ఉన్నాడు బా. ఓకే, ఇంతియాజ్ సార్కి ఇవ్వండి ఛాన్స్. యా సార్, ఒక్క నిమిషం. ఫాస్ట్ గా, మనకి 5 minutes ఉంది టైం. ఫీడ్బ్యాక్. యా సార్, మీరు స్క్రీన్ షేర్ స్టార్ట్ చేశారా? చేశానా? ఓకే, మీరు ఓకే ఓకే. యా ఇంతియాజ్. Sir, good morning, sir. Sir, good morning, sir. యా, గుడ్ మార్నింగ్ ఇంతియాజ్ సార్. Yeah, thank you, sir, Narasimha, sir. And thank you, Riya, sir. Very, very good information. ఏదైతే పాయింట్స్ చెప్పారో, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా మీరు ఏదైతే చెప్పారో, లైక్ వన్ ఆఫ్ ద వెరీ ఇన్స్పిరేషన్ పర్సన్ లైక్ మంజునాథ సార్, అతని మీటింగ్ కి వెళ్ళే నేను కూడా ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేసిన వ్యక్తినే. బట్ ఏదైతే మీరు సబ్జెక్ట్ పట్టుకున్నారో రిజెక్షన్, అండ్ సార్ కూడా నో 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 అని విని, మనం ఒక్కసారి ఎస్ వినంగానే మనకు ఆనందం చాలా వస్తుంది. అంటే ఏదైతే ఆ ఫోటో పెట్టారో అది రియల్లీ అది నిజం. అది యాక్చువల్ గా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో దాంట్లో వ్యక్తి అనేది ఎవరైనా కానీ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రమ్ 5% ఫస్ట్ అతనికి ఏం తెలియదు, తర్వాత ఏదో చేయాలి, ఏదో మనం చేసేయాలి, చాలా మందికి మనం లైఫ్ ఇచ్చేయాలి అని స్టార్ట్ చేస్తాడు. అటువంటి టైంలో అతను బ్యాగ్, బుక్, పేపర్స్ అన్ని పట్టుకొని ప్లాన్ చెప్పాలి అని వెళ్ళినప్పుడు రిజెక్షన్ వచ్చినప్పుడు చాలా మంది, ఒక 2-3 రిజెక్ట్ చేయగానే ఆపేస్తారు. బట్ దాని తర్వాత ఎవరైనా ఒక పర్సన్ ఇతన్ని నమ్మి, యాక్చువల్ గా మన వాళ్ళు ఫస్ట్ నమ్మరు మనల్ని. ఎవరైతే మన వాళ్ళు అనుకుంటామో వాళ్ళు అస్సలు మనల్ని రిజెక్ట్ చేయడంలో వాళ్ళే ఫస్ట్ ఉంటారు. దాని తర్వాత మనల్ని ఎవరైతే నమ్మి ఒక వ్యక్తి ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ యూ అని చెప్పి ఒక ఐడి క్రియేట్ చేస్తారో, అటువంటి టైంలో మనకందరికి ఒక యాడ్ గుర్తుంటుంది, టీవీలో అప్పుడప్పుడు వస్తుంటుంది, లడ్డు కావాలా నాయనా అని. నిజంగా అలాగా మన మనసులో ఒక లడ్డు వస్తుంది. ఒకవేళ అదే రోజు మనకి ఇంకొక ఐడి పడింది, ఇంకొక 2 ఐడీలు పడ్డాయి అంటే నేను స్టార్టింగ్ జర్నీ చేసినప్పుడు ఎవరైనా కానీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, ఈవెన్ క్రౌన్ కానీ, స్టార్ కానీ, ఎనీ డైరెక్టర్, ఆయన ఈవెన్ డైరెక్టర్ అయినప్పుడు కానీ, సిల్వర్ అయినప్పుడు కానీ, స్టార్ అయినప్పుడు కానీ, డైమండ్ అయినప్పుడు కానీ, క్రౌన్ అయినప్పుడు కానీ అంత హ్యాపీ ఉండడు. ఫస్ట్ టైం ఎవరైతే అతన్ని నమ్మి స్టార్ట్ చేస్తారో ఆ రోజు ఆయనకున్న ఆనందం చాలా డిఫరెంట్ సార్. అదే ఫోటో నరసింహ సార్ కూడా అక్కడ పెట్టారు. నో 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 అన్న తర్వాత ఒక ఎస్ వస్తుంది. ఆ ఎస్ మన లైఫ్, వాళ్ళ లైఫ్ మార్చాలని ఇంకా మనకి ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో వెరీ వెరీ థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ ఇన్స్పిరేషనల్. థ్యాంక్ యూ ఇంతియాజ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎనీవన్ థ్యాంక్ యూ బాయ్. ఎనీవన్ మెసేజ్ చేయొచ్చు మీరు మాట్లాడాలనుకుంటే, ఎనీ లీడర్. అలాగే అగైన్ టుమారో సబ్జెక్ట్ ఉంటుంది. టుమారో అవర్ గ్రేట్ లీడర్, క్రౌన్ డైరెక్టర్ మిస్టర్ రమణాస్ సార్ తో సక్సెస్ స్టోరీ యొక్క ట్రైనింగ్ ఉంటుంది. ఆయన ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి ఈ రోజు ఒక ఎక్స్ట్రాడినరీగా ఎలా ఎదిగాడు, ఆయన యొక్క బేసిక్ లెర్నింగ్స్ ఏంటి, ఈ రోజు ఎర్నింగ్ ఎలా చేస్తున్నాడు, ఎవరిని ఎలాగా చేశాడు. మీ సార్ ఎవరో అంటున్నారు సార్, రియాజ్ సార్, రఫీ మొహమ్మద్, ఐ థింక్ రాయచోటి. యా సార్, యా సార్, వన్ సెకండ్ ప్లీజ్. రఫీ మహమ్మద్ సార్ మాట్లాడండి సార్. ఎత్తితే హ్యాండ్. ఎస్, డన్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రఫీ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అందరికి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. సార్ ఎక్సలెంట్ టాపిక్, అంతా బాగుంది. మీరు చెప్పినట్టు 100%. నేను నెట్వర్క్ మార్కెటింగ్ కొత్త, ఇప్పుడిప్పుడే జనవరిలో జాయిన్ అయినానండి. 2-3 months మురళీ సార్ ఆధ్వర్యంలో మేము నడుస్తున్నాం. నరసింహ సార్ ఎక్సలెంట్ సార్. మీ సపోర్ట్ బాగా ఉంటుంది డౌన్లైన్స్ కి.